నమస్తే, వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ భారత్. ఉన్నటువంటి వార్తలు అనుకున్నటువంటి వాస్తవాలు విశ్లేషించుకోవడం. దయచేసి పొలిటికల్ మాస్టర్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు చూస్తే, కేసీఆర్ సంతకం యమపాశమైంది. కృష్ణా జలాల్లో 511 టీఎంసీలు ఏపీకి ఇచ్చింది ఆయనే. రాష్ట్ర ప్రజలపై కిషన్ రెడ్డి పగబట్టారు. వనపర్తిని అభివృద్ధి పథంలో నిలిపే బాధ్యత నాది. ప్రజాపాలన ప్రగతిబాట సభలో సీఎం రేవంత్ రెడ్డి. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాజెక్టు పూర్తి చేస్తాం. 10 ఏళ్లు ఎస్ఎల్బీసీ పనులు పక్కన పెట్టిన బారాస. సీఎం రేవంత్ రెడ్డి సొరంగాన్ని సందర్శించిన ముఖ్యమంత్రి. ఏవియేషన్ హబ్గా తెలంగాణ, యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు. ప్రధాని మోదీ చొరవతోనే వరంగల్కు విమానాశ్రయం. కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, కిషన్ రెడ్డి. ఐరోపా భద్రతకు నడుం బిగిద్దాం. తరానికి ఒకసారి తలెత్తే సందర్భంపై స్పందిద్దాం. ఉక్రెయిన్కు మంచితోనే ప్రపంచ శాంతి. ఐరోపా దేశాల సదస్సులో బ్రిటన్ ప్రధాని స్టార్మర్ పిలుపు. కాల్పుల విరమణపై కలిసి పనిచేద్దాం. యూకే, ఫ్రాన్స్, ఉక్రెయిన్ నిర్ణయం. జాబిలిపై అడుగుపెట్టిన బ్లూ గోస్ట్. సాఫీగా దిగిన తొలి ప్రైవేటు ల్యాండర్. అమెరికా సంస్థ ఫ్లై ఏరోస్పేస్ ఘనత. సెమీస్లో భారత్ ఇంటూ ఆస్ట్రేలియా ఇవాళ. చందమామపై తొలి ప్రైవేట్ ల్యాండర్. నేడు ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు. సాయంత్రానికి తేలనున్న 2 ఉపాధ్యాయ ఎమ్మెల్సీల ఫలితం. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఫలితానికి 2 రోజుల సమయం. కరీంనగర్, నల్గొండలో కౌంటింగ్కి ఏర్పాట్లు. భారీ లెక్కలు, ఫీజు బేరాలు. ఫీజులు భారీగా పెంచాలంటున్న ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు. ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ మండలి ముందు ప్రతిపాదనలు. ప్రయత్నాలు సఫలమైతే ఏడాది కన్వీనర్ కోటా ఫీజులు రెట్టింపే ఛాన్స్. రంగంలోకి రోబోలు. ఎస్ఎల్బీసీ సొరంగం వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చిక్కుపోయిన కార్మికుల వెలికితీతకు అవాంతరాలు ఎదురవుతున్నాయి. మరో 2-3 రోజుల్లో సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. రోబోలను కూడా వినియోగించే ప్రయత్నాలు చేస్తాం. సహాయక చర్యలో 11 సంస్థలు నిరంతరాయంగా పనిచేస్తున్నాయి. జీపీఆర్తో తొలుత గుర్తించిన చోట్ల కార్మికుల ఆనవాళ్లు దొరకలేదు. ఈ ప్రమాదం అనుకోకుండా జరిగింది. ప్రభుత్వ నిర్లక్ష్యం లేదు. ఇది మనందరి సమస్య. ఏకతాటిపై నిలబడదామన్న సీఎం. సహాయక చర్యల పర్యవేక్షణ నిపుణులతో సమీక్ష. మోదీ మంచోడే గానీ కిషన్ రెడ్డి. వనపర్తి ప్రజాపాలన ప్రగతి సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలంగాణ విషయంలో ప్రధాని సానుకూలంగా సానుభూతితోనే ఉన్నారు. రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సైంధవుడి పాత్ర పోషిస్తున్నారు. ఇండియా హ్యాట్రిక్. 44 రన్స్ తేడాతో న్యూజిలాండ్పై విజయం. రేపు సెమీస్తో ఆస్ట్రేలియాతో అమితుమి. ఉగాదికి గద్దర్ అవార్డులు. ఏటా అధికారికంగా భక్తరామదాసు జయంతి ఉత్సవాలు. డిప్యూటీ సీఎం బట్టి. సమస్య మోదీతో కాదు, కిషన్ రెడ్డితోనే. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, అనుమతులు సైంధవులా అడ్డుకుంటున్నాడు. ఆయన మనసు నిండా కుళ్ళు కుతంత్రాలే. సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రాభివృద్ధి కోసం నీ ఇంటికి 10 సార్లు వచ్చి మాట్లాడినా, ఒక్కసారి ప్రధాని దగ్గరికి పోదామన్నవా? తెలంగాణ ప్రజల మీద పాములా పగబట్టినావు. నీ చీకటి మిత్రుడు కేసీఆర్ దిగిపోయిందని దుఃఖమా? నీకన్నా చిన్నోడు సీఎం అయితే ఎందుకంత ఓర్వలేనితనం? కేంద్ర మంత్రి కట్టర్ వచ్చి సమీక్ష పెడితే గల్లీలోనే ఉన్న నువ్వు ఎందుకు అటెండ్ కాలే? ఎస్ఎల్బీసీ టన్నెల్ ఘటనకు కేసీఆరే కారణం. 10 ఏళ్ళు ఆ ప్రాజెక్టును పట్టించుకోలే పాపాల భైరవుడు. రోజా పెట్టిన రొయ్యల పులుసు తిని కృష్ణానీలను రాయలసీమకు మళ్లించడని ఆగ్రహం. కృష్ణానీటి వాటాలపై కేంద్రం వద్దే తేల్చుకుందాం. నేడు కేంద్ర జలశక్తి మంత్రితో సీఎం రేవంత్ ఉత్తమ్ భేటీ. సమ్మక్క సాగర్, ఎన్ఓసీ, సీతారామ సాగర్ అనుమతులపైన చర్చలు. ప్రధాని నరేంద్ర మోడీని కూడా కలిసే ఛాన్స్. అవసరమైతే రోబోలు వాడండి. ఎస్ఎల్బీసీ రెస్క్యూ సిబ్బందికి ఎలాంటి ఆపద రావద్దు. అధికారులను ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి. టన్నెల్ లోపలికి వెళ్లి సహాయక చర్యలు పర్యవేక్షించిన సీఎం. ఉక్రెయిన్లో శాంతి కోసం డీల్ రూపొందిస్తాం. బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ ప్రకటన. ఫ్రాన్స్ ఉక్రెయిన్తో కలిసి ఒప్పందం సిద్ధం చేసి ట్రంప్కు అందిస్తాం. రష్యా మళ్లీ దాడి చేయకుండా గ్యారెంటీ ఉండాలి. ఉక్రెయిన్కు యూరోప్ అండగా నిలవాలని పిలుపు. కొత్తగూడెంలోని ఎయిర్పోర్టు. సాధ్యాసాధ్యాలపై స్టడీ కొనసాగుతున్నది. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. వరంగల్ ఎయిర్పోర్టు 2.5 ఏళ్లలో పూర్తి చేస్తాం. ఈ ఎయిర్పోర్టుకు గతంలో కేసీఆర్ సర్కార్ సహకరించలే. ఏప్రిల్లో హైదరాబాద్ టు శ్రీశైలం సీప్లేస్ ప్రారంభిస్తామని వెల్లడి. ఓపీ ఛార్జీల దడ. ప్రైవేట్ హాస్పిటల్స్లో అడ్డగోలుగా వసూలు. ఏ ఆసుపత్రికి వెళ్ళినా 500లకు తక్కువ లేదు. కార్పొరేట్లనైతే 1000కి పైనే. ఓపీ సర్జరీ ఛార్జీలపై లేని నియంత్రణ. రేట్లు ఫిక్స్ చేయాలని కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశించిన చర్యలు శూన్యం. ప్రభుత్వాన్ని అడుక్కోవడం ప్రజలకు అలవాటైంది. బిచ్చగాళ్ల సైన్యంతో సొసైటీ బలహీనమవుతున్నది. ఎక్కడికి వెళ్ళినా బుట్టల కొద్ది వినతి పత్రాలు ఇస్తున్నారు. మధ్యప్రదేశ్ మంత్రి ప్రహ్లాద్ పటేల్ వివాదాస్పద వ్యాఖ్యలు. బీజేపీ నేతలు దురంకారంతో మాట్లాడుతున్నారు కాంగ్రెస్. కేంద్ర మంత్రి కుమార్తెకు పోకిరీల వేధింపులు. పోలీస్ స్టేషన్కి వెళ్లి ఫిర్యాదు చేసిన రక్షా ఖడ్సే. ఇక సాధారణ మహిళల పరిస్థితి ఏంటనే ఆందోళన. మహారాష్ట్రలో మహిళలపై నేరాలు పెరిగాయని ఫైర్. ఒక యువకుడు అరెస్ట్ చేసిన పోలీసులు. ఎమ్మెల్సీ ఓట్ల కౌంటింగ్ ఇయాలనే. కరీంనగర్, నల్గొండలో ఏర్పాట్లు పూర్తి. మాక్ కౌంటింగ్ నిర్వహించిన అధికారులు. 2 టీచర్, 1 గ్రాడ్యుయేట్ స్థానాల్లో తేలనున్న ఫలితం.
అభయారణ్యంలో శ్రీశైలానికి సాఫీగా ఎలివేటెడ్ కారిడార్కు కేంద్రం అనుమతి 7,700 కోట్ల అంచనా వ్యయం బ్రాహ్మణపల్లి నుంచి దోమలపెంట వరకు 30 అడుగుల ఎత్తులో 62 కిలోమీటర్ల నిర్మాణం పూర్తయితే 24 గంటలు రోడ్డుపై వాహన రాకపోకలకు అనుమతి జాబిలిపై బ్లూ గోస్ట్ చంద్రుడిపై దీన్ని రెండో ప్రైవేట్ ల్యాండర్గా చరిత్ర జనవరి 15న ప్రయోగించిన అమెరికన్ ప్రైవేట్ అంతరిక్ష పరిశోధన సంస్థ ఫైర్ఫ్లై ఏరోస్పేస్ సెబీ మాజీ చీఫ్ మాధవీపురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయండి మరో 3 సెబీ డైరెక్టర్లు బీఎస్సీ ఎండీ సీఈఓపై కూడా 30 రోజుల్లో కేసు నివేదిక సమర్పించాలి ఏసీబీకి ముంబైలోని ప్రత్యేక కోర్టు ఆదేశం కేంద్ర మంత్రి రక్షా ఖడ్సే కుమార్తెకు పోకిరీల వేధింపులు అనుచితంగా ప్రవర్తిస్తూ వీడియోలు తీసిన దుండగులు గత నెల 28న మహారాష్ట్రలో సంత్ ముక్తా యాత్రలో ఘటన ఠానాలో మంత్రి ఫిర్యాదులు 2 గంటలు కూర్చోబెట్టిన పోలీసులు అమ్మాయి విషయం కావడంతో పునరాలించుకోవాలని సూచన కేంద్ర మంత్రి కుమార్తెకే రక్షణ లేకపోతే ఎలాని రక్షా ఖడ్సే ఆవేదన కేటీఆర్కు అహంకారం కిషన్ రెడ్డికి కుళ్ళు ఆయన కన్నా జూనియర్గా ఉన్న నేను ఎదిగానని అసూయ రాష్ట్రానికి మంచి చేయాలని మోదీకి ఉన్న కిషన్ రెడ్డి సైంధవుడిలా అడ్డుపడుతున్నారు ఏదైనా వస్తే తన ఖాతాలో వేసుకుంటున్నారు రాకపోతే రేవంత్ ఏం చేయలేదంటున్నారు ఎయిర్పోర్ట్ తెచ్చింది ఆయనే అయితే మూసీ ఆర్ఆర్ఆర్ మెట్రోలను అడ్డుకున్నది ఎవరు కేంద్రం వడ్డ ఈడీ సిబిఐ ఉన్నాయని ఎంతకాలం బెదిరిస్తారు చావు ఓసారి వస్తుంది కృష్ణాలో ఎక్కువ నీటిని ఏపీకి ఇస్తూ కేసీఆర్ పెట్టిన సంతకం రాష్ట్రానికి ఏమపాశమైంది ఏడాది కాకముందే దిగిపోవాలంటున్నారు ఈ పాలమూరు బిడ్డపై పగ ఎందుకు వనపర్తి బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ఇందిరమ్మ మైనార్టీ మహిళా శక్తి రేవంత్ అన్న భరోసా పథకాలు ప్రారంభం కృష్ణా జలాల అక్రమ వినియోగంపై ఏపీ మీద ఫిర్యాదుకు సిద్ధం నేడు ఢిల్లీకి సీఎం జలశక్తి మంత్రితో భేటీ బీఆర్ఎస్ వల్లే ప్రమాదం 10 ఏళ్లు వాళ్ళు పట్టించుకోలేదు ప్రమాదం జరిగాక అబుదాబిలో హరీష్ జల్సాలు ఎస్ఎల్బీసీ పూర్తి చేసి నిబద్ధతను నిరూపించుకుంటాం టన్నెల్లోనికి వెళ్లి సీఎం పరిశీలన రెండో వారంలో బడ్జెట్ సమావేశాలు 6న కేబినెట్ భేటీలో ఖరారు తొలుత ఎస్సీ వర్గీకరణ బీసీ బిల్లులో అసెంబ్లీలో ఆమోదం తర్వాత వారం పాటు విరామం అనంతరం ఢిల్లీకి అఖిలపక్షం బీసీలకు 42% కోటా కోసం రాజ్యాంగ సవరణ చేయాలంటూ కేంద్రంపై ఒత్తిడి విరామం తర్వాత బడ్జెట్ ఏప్రిల్ 3 దాకా సమావేశాలు అసెంబ్లీని ప్రోరోగు చేస్తూ గవర్నర్ ఉత్తర్వులు లభించని ఆచూకీ టన్నెల్లో కొనసాగుతున్న సహాయక చర్యలు నీటి ఊటతో అవాంతరాలు 7 మీటర్లు తవ్విన కానరాని జాడ సీఎం రేవంత్ కన్ఫ్యూజన్లో విమానాశ్రయాలు నిర్మించేది కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం కాదు మామ్నూరు ఎయిర్పోర్ట్ను ఎవరు తెచ్చారో ప్రజలకు తెలుసు మిగులు ఉన్న తెలంగాణ కాంగ్రెస్ వచ్చాక అప్పులపాలు ఎలా అయింది విమానాశ్రయానికి భూసేకరణ ఎంత త్వరగా చేస్తారో చూద్దాం భూమి ఇస్తే 2.5 ఏళ్లలోపే పూర్తి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు రామప్పకు గుర్తింపు వచ్చినప్పుడే మోదీ ఎయిర్పోర్ట్ హామీ ఇచ్చారు విమానాశ్రయంలో వరంగల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి కిషన్ రెడ్డి ఉమ్మడిగా ఎదుర్కొందాం తరానికి ఒకసారి వచ్చే సమస్య ఇది శాంతి చర్చల్లో ఉక్రెయిన్ను బలంగా ఉంచాలనే మన సాయం అవసరం అమెరికా పాత్రను విస్మరించలేం యూకే ప్రధాని కీర్ స్టార్మర్ EU దేశాల భేటీ తర్వాత వ్యాఖ్యలు అమెరికా సంబంధం లేకుండా యూరోప్ దేశాలు బలోపేతం కావాలి యూరోపియన్ కమిషన్ చీఫ్ ఉర్సులా ఉక్రెయిన్కు యూకే రుణం 24,855 కోట్లు ఆయుధాల తయారీకి ఊతం జెలెన్స్కీకి కీర్ స్టార్మర్ సాదర స్వాగతం అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ అక్రమ వలసలకు కళ్ళెం వేష ఫిబ్రవరిలో 8,326 కేసులే దేశ చరిత్రలోనే అతి తక్కువ ఇకపై ఇంగ్లీష్ అధికార భాష అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇంగ్లీష్కు పట్టం వైవిధ్యాన్ని గొడ్డలు పెట్టంటూ నిరసనలు ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేడే ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ పట్టభద్రుల నియోజకవర్గ ఫలితం వెల్లడికి 2 రోజులు పట్టే అవకాశం ఎమ్మెల్యే కోటా ఎన్నికలుగా నోటిఫికేషన్ నేడే 8,000 కోళ్ల మృతి సంగారెడ్డి మెదక్ జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగం ట్రాఫిక్ పై మళ్లీ సర్వే డిపిఆర్లో సమగ్ర వివరాలు లేవన్న కేంద్రం ఈ రీసర్వేకు నిర్ణయం ఆ తర్వాతే ఆమోదం కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక రీసర్వే ఆ మార్గంలో ఎన్ని వాహనాలు తిరుగుతున్నాయి ప్రయాణించే వారి అభిప్రాయాలు ఏమిటి తదితర సమగ్ర వివరాల సేకరణ త్వరితగతిన ముగించాలని సర్కారు నిర్ణయం స్నానానికి కూడా పనికిరాని గంగా నీరు బీహార్లో అనేక చోట్ల కలుషితం అధిక స్థాయిలో కోలిఫామ్ బ్యాక్టీరియా రాష్ట్ర ఆర్థిక సర్వే నివేదిక వెల్లడి ఫిబ్రవరిలో 17 అవినీతి కేసులు పట్టుబడ్డ వారిలో పోలీసులు ఎక్కువ ఏసీబీ డీజీ విజయ్ కుమార్ వెల్లడి ఇవి ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు